హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఆంధ్ర స్పెషల్ పండు మిరపకాయ పచ్చడిని అయితే పెట్టుకోబోతున్నాం. ఈ పచ్చడి అయితే చాలా సులువుగా చాలా రుచిగా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి అయితే మనమైతే ఈ పచ్చడి పెట్టేసేసి మనమైతే ఒక జార్లో కానీ ఒక డబ్బాలోకి కానీ పెట్టేసినామంటే మనమైతే కావాల్సినప్పుడల్లా తీసుకొనేసి తాలింపు పెట్టుకొనేసి సంవత్సరం వరకు కూడా తినొచ్చు. అంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మరి లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక పావు కేజీ అయితే పండు మిరపకాయలను అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల మెంతులు, అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే ఒక 15 చిన్నుల్లిపాయలు, అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇక మనం లేట్ చేయకుండా అయితే స్టవ్ వెలిగించుకొనేసి ముందుగానైతే జీలకర్రని మెంతులను అయితే కాస్తనైతే వేపుకుందాం. స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టేయండి. ఎప్పుడు ఇదే బాండి పెడుతున్నా అని అనుకోకండి, నా దగ్గర అయితే చిన్న బాండి లేదు, అందుకే ఏం చేసినా ఇందులోనే చేస్తాను. బాండి వేడకగానే మనం అయితే ముందుగానే తీసుకున్న మెంతులు, అలాగే జీలకర్ర ఇందులో వేసేసి కొంచెం చిటపట అనే వరకు అయితే వేపుకుంటే సరిపోతుంది. చూశారు కదా, మెంతులు జీలకర్ర ఈ మాత్రం వేయగానే వెంటనే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. జీలకర్ర మెంతులను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయలను అయితే ఒక్కొక్క మిరపకాయని 2 ముక్కలు అయితే చేసేయండి. ఎందుకంటే మిక్సీ పెట్టేటప్పుడు చాలా ఈజీగానైతే మెరుగుతాయి. ఇప్పుడైతే వీటిని అయితే శుభ్రంగా కడిగేసేసి మనమైతే ఒక మిరపకాయని 2 ముక్కలు అయితే చేసేద్దాం. చూశారు కదా, మిరపకాయలను అయితే ఈ విధంగానైతే ఒక్కొక్క మిరపకాయని 2 ముక్కలు అయితే చేసేయండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలను అయితే ఇందులోనైతే వేసేయండి. మిరపకాయలు వేసిన తర్వాత మనం అయితే ముందుగానే వేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర అయితే ఇందులో వేసేయండి. మెంతులు జీలకర్ర వేసేసి చింతపండును కూడా ఇందులో వేసేయండి. అలాగే చిన్నుల్లిపాయలు కూడా ఇందులో వేసేయండి. అలాగే రుచికి తగ్గట్టుగానే ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొనేసి మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకోవాలి. కావాలనుకుంటే మీరైతే రోట్లో వేసి దంచుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ మిక్స్ అయితే పడుతున్నాను. చూశారు కదా, ఈ విధంగానైతే మిరపకాయలు అయితే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇది మిక్సీ పట్టింది. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి తాలింపు కోసం అయితే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ బాగా వేడకగానే ఒక టీ స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు వేసేయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని అడ్డంగా వేసేయండి. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. వేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అయితే ఇందులో వేసేయండి. వేసేసి బాగానైతే కలిపేసేయండి. ఈ తాలింపు పెట్టినప్పుడే మీకు ఉప్పు సరిపోయిందా సరిపోలేదో చూసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఒకవేళ తక్కువ అయితే సరి చేసుకోండి. చూశారు కదా, ఎంత ఈజీగా పండు మిరపకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే పెట్టుకుందాం. చూశారు కదా, ఆంధ్ర స్పెషల్ పండు మిరపకాయ పచ్చడి నేనైతే ఒక వారం రోజులకు సరిపడనే చేశాను. కావాలనుకుంటే మీరైతే ఒక 2-3 కేజీల వరకు అయినా సరే ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నారనుకోండి, మీకు కావాల్సినప్పుడల్లా తీసేసేసి ఎంత కావాలంటే అంత తాలింపు అయితే పెట్టుకోవచ్చు. సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగానైతే మీరైతే పండు మిరపకాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగానైతే పండు మిరపకాయ పచ్చడి పెట్టుకోండి. చాలా ఈజీగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పండు మిరపకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.